అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్ళు బొత్తిగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారండి. అది మనకి ఎవరైనా గుర్తు చేశారనుకోండి, మనం తట్టుకోలేం. చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని తిట్టేయాలా లేకపోతే కొట్టేయాలా అన్నంత కోపం వచ్చేస్తుంది. ఎందువల్లంటే మనకి మంచి నచ్చదు కదండి. చెడైతే మన చెవులకి చాలా వినడానికి బాగుంటుంది. శివాజీ గారు ఏమన్నారండి, ఆడవాళ్ళని స్త్రీలని ప్రకృతితో సమానము. మనం ఎంత అందంగా చూస్తే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారు. వాళ్ళు ఎంత అందంగా తయారైతే అంత సాంప్రదాయంగా తయారైతే అంత అందంగా ఉంటారు అని చెప్పారు. అంతే కదండి, దానివల్ల తప్పేం లేదు కదా. మనకి చెప్తారు సలహాలు చాలామంది, మనం వింటే వినాలి, లేదంటే ఊరుకోవాలి. అంతేగాని విన్ని గొడవలాడేసి వాళ్ళని ఏదో నోటుకొచ్చినవి తిట్టేసి, నువ్వెవడిరా నా బట్టలు ఎలాగుంటే అలాగుంటాయి, నా ఇష్టం, నీకేంటి సంబంధం అని అడగడం. లేకపోతే ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి, స్త్రీలని ఒక పద్ధతిలో ఉండనివ్వండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయనియండి, వాళ్ళకి నచ్చింది చేసుకొనియండి అంటే అది కరెక్ట్ కాదు కదండి. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడుతో పోలిస్తే మనకి ఇప్పుడు చాలా స్వాతంత్రం ఉందండి. ఎందువల్లంటే ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా అదే చితి మీద పెట్టి కాల్చేసేవారు. ఇప్పుడు అది లేదు కదండి. అంటే మనకు స్వాతంత్రం వచ్చినట్టేగా. ఒకప్పుడు ఆడపిల్లని ఇంటికెళ్ళి బయటికి పంపించాలంటే భయపడేవారు. అలాంటిది ఈరోజు మనం బయటికి వెళ్తున్నాము, చదువుకుంటున్నాం, పెద్ద పెద్ద విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, వ్యాపారాలు చేస్తున్నాము. అంటే మనకి స్వేచ్ఛ ఉన్నట్టే కదండి. ఒకప్పుడు స్త్రీలు భర్త అత్తమామలు తింటే కానీ తినేవారు కాదండి. అలాంటిది ఇప్పుడు భార్య తినేసాక భర్తకు పెడుతుంది, లేదంటే అది కూడా లేదండి, అతనే వడ్డించుకొని తింటున్నాడు. అంటే మనకి స్వేచ్ఛ వచ్చినట్టేగా. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో వెళ్ళి వీధిలోకి వెళ్ళాలంటే భయపడేవారు. అలాంటిది ఇప్పుడు విమానాలు ఎక్కి రాకెట్లు వెళ్ళి కూడా వెళ్తున్నారండి చంద్రమండలంలోకి. అంటే మనకి స్వేచ్ఛ వచ్చినట్టే కదా. స్పోర్ట్స్లో, రైల్వే రంగాల్లో, ఎయిర్పోర్ట్ రంగంలో, ప్రతి రంగాల్లో, బిజినెస్లో, విదేశాలకు వెళ్ళడంలో, ప్రతి రంగంలో మన స్త్రీలు ఉన్నారండి. అంటే మనకి స్వేచ్ఛ వచ్చినట్టే కదండి. ఒకప్పుడు మన తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు అంత స్వేచ్ఛ ఇవ్వలేదండి. కానీ మన తల్లిదండ్రులు మన మీద నమ్మకంతో మనకు ఆ స్వేచ్ఛని ఇచ్చారు. కానీ కొందరు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్ద చదువులు చదివించి వాళ్ళ దగ్గర స్తోమత లేకపోయినా కూడా ఇల్లులు తాకట్లు పెట్టి అప్పులు చేసి తెచ్చి మా పిల్లలు చదువుతారు, పెద్ద ఉద్యోగస్తులు అవుతారు అనే నమ్మకంతో చదివిస్తుంటే ఇప్పుడు పిల్లలు ఆ నమ్మకాన్ని నిలుపుకోవట్లేదండి. మన తల్లిదండ్రులు మనకు స్వేచ్ఛని ఇచ్చారు, కానీ మనమే మన స్వేచ్ఛని నిలుపుకోవట్లేదు, కరెక్ట్గా దుర్వినియోగం చేసుకుంటున్నాం. అది ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు ప్రతి దాంట్లో ముందున్నారండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆడవాళ్ళు మద్యపానం అనేది ఉండకూడదు అని ధర్నాలు చేస్తే మద్యపానం పూర్తిగా నిషేధించారు. అలాంటి స్త్రీల నుంచి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కదండి, మనకి స్వేచ్ఛ వచ్చింది కదా. ఇప్పుడు మహిళలు ఏం చేస్తున్నారంటే ఏకంగా మందు కొట్లకి టెండర్లు పాడుతున్నారండి. లిక్కర్ ఫ్యాక్టరీలకి లిక్కర్ షాపులకే టెండర్లు పాడిన రేంజ్కి వస్తారు. రోడ్ల మీద ఆడవాళ్ళు మందు తాగుతున్నారు. బీర్ షాపులకి, మందు షాపులకి వెళ్ళి మందు కొనుక్కొని తెచ్చుకొని రోడ్ల మీద గంజాయిలు మందు తాగి చక్కగా విచ్చలవిడిగా అర్ధరాత్రులు 12, 1 గంట తెల్లవారుజాము వరకు తిరిగి వస్తున్నారు. అది స్వేచ్ఛే కదండి. అంత స్వేచ్ఛ మనకిస్తే మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన దేశము, మన సాంప్రదాయం అన్నీ మర్చిపోయి మనకు అంత స్వేచ్ఛ మనం ఇస్తే ఎక్కడ నిలబెట్టుకుంటున్నామండి? అది కొంతమందికి అర్థం కాక ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, మీకేటి సంబంధం, నువ్వెవడవి అని అడగకూడదండి. మనకి నచ్చింది అనుకోండి, మనం పాటిద్దాం, లేదంటే కనీసం ఆలోచించడానికైనా ట్రై చేద్దాం అండి. అంతేగాని తిరిగి సమాధానం చెప్పకూడదు. ఇంకా స్త్రీలు చెప్పాలంటే చాలా చాలా ముందంజలో ఉన్నారండి. ఇప్పుడు లేచింది నిద్ర మహిళా లోకం లేచిపోయిందండి. నిద్రలా
ఎప్పుడో మన మహిళా లోకం ఎప్పుడో నిద్రలేసిపోయింది. ఒకప్పుడు ఆడవాళ్ళు నా పక్కింటి వాళ్ళతో వీధుల్లో మాట్లాడడానికి భయపడిన ఆడవాళ్ళు ఈరోజు స్టేజ్లు ఎక్కిపోయి 100 మంది కాదు 1000 మంది 1,00,000 మంది ఉన్నా సరే ధైర్యంగా మాట్లాడుతున్నామండి. అంటే మనకి ఆ ధైర్యం వచ్చింది, ఆ స్వేచ్ఛ ఉంది, అన్నీ మనకి ఇచ్చారండి. మన తల్లిదండ్రులు ఇచ్చారు, మన చుట్టుపక్కల ఇచ్చారు, మన దేశం ఇచ్చింది, మన రాష్ట్రం ఇచ్చింది, మన జిల్లా మనకి ఇచ్చింది. కానీ అది మనం దుర్వినియోగం చేసుకోకూడదండి, దాన్ని నిలబెట్టుకోవాలి. కొంతమందికి మాత్రమే నేను చెప్తున్నానండి ఇదంతా. అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు. 100 మందిలో 10 మంది అలాగే ఉన్నారు. 90 మంది చాలా చాలా పద్ధతిగా ఉన్నారు. ఒక రేంజ్ అనేది ఉంది, వాళ్ళకి మంచి ఆలోచన అనేది ఉంది. నేను దయచేసి చెప్పేది ఏంటంటే, మనం ఆ 10 మందిని సపోర్ట్ చేసి ఉన్న 90 మందిని చెడు తోవలోకి లాగొద్దని చెప్తున్నాను. అదండి. అందుకు మనం మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకోండి, మనం టీవీల్లో కనబడాలి, యూట్యూబ్లో కనబడాలి, ఫోన్లో కనబడాలి అనుకున్నాం అనుకోండి, చాలా ఉన్నాయండి మాట్లాడాలంటే. చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి. ఏంటండి ఆ అన్యాయాలు మాకు తెలియదు, లేకపోతే మేము మాట్లాడవలసినవి ఏమున్నాయి అనుకుంటున్నారండి. ఆడపిల్లలండి, చిన్న పిల్లలు, ముసలోళ్ళని మానబంధాలు చేసి, మర్డర్లు చేసి, మాయ మాటలు చెప్పి, మోసాలు చేసేసి, రేపులు చేసేసి ఆడవాళ్ళని చంపేస్తున్నారు. దానికోసం మనం మాట్లాడచ్చండి. అక్కడ అన్యాయం జరిగిందంటే మనం మాట్లాడచ్చండి. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పాపం ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక సంపాదించి కోట్లు లక్షలు సంపాదిస్తే కొంతమంది కోడళ్ళు వచ్చి, కొంతమంది కూతుర్లు, కొంతమంది కొడుకులు, కొంతమంది అల్లుళ్ళు వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టేసి, గొడవలు పెట్టేసి, కర్రలతో కొట్టేసి, తిండి పెట్టకుండా రోడ్డు మీద తగిలేస్తున్నారండి. వాటి కోసం కూడా మనం మాట్లాడచ్చండి మాట్లాడాలంటే. ఇంకా కొంతమంది యువత పాపం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారండి. వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాక, వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఎవడైనా ఏం చదువుతున్నారా, ఏం చేస్తున్నావు అంటే సమాధానం చెప్పలేక, అలాగ మందుకి, గంజాయిలకి బానిసలు అయిపోయి ఎక్కడెక్కడో పడుకొని, ఎవడు కనబడితే వాళ్ళ పాపం ఏం చేస్తున్నారో తెలియక గొడవలు ఆడుకొని, కొట్టుకొని జైళ్ళంట, స్టేషన్లంట చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడచ్చండి. చెయ్యాలి అంటే మాట్లాడాలి, మనం న్యాయంగా చెప్పాలి. న్యాయం మాట్లాడాలంటే చాలా ఉన్నాయండి. కొంతమంది నాయకులు గెలవక ముందు మనకు చాలా వాగ్దానాలు చేశారండి, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు నిలబడ్డాయి, ఎంతవరకు నిలుపుకున్నారు, వాటి కోసం కూడా మనం మాట్లాడచ్చండి. మాట్లాడాలి అనుకుంటే మన చుట్టుపక్కల మనం చూస్తుండగా మన చుట్టువైపులే చాలా సమస్యలు ఉన్నాయండి. మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడచ్చండి. మనం న్యాయం అడగాలి, నిలదీయాలి, ఎవరినైనా అడగాలి అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఎక్కడో ఒక దగ్గర, చిన్న దగ్గరైనా కూడా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉందండి. మాట్లాడాలంటే మనం ప్రతిదీ మాట్లాడచ్చండి. ఎవరికైనా ఒకరి న్యాయం జరగాలి, ఎవరికైనా మనం చెప్పాలి అంటే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. వాటి మీద మాట్లాడండి, తప్పులేదు. కానీ ఏదో ఎవరో మనకు మంచి 2 మాటలు ఆడారు కదా అని దాన్ని తీసి పెద్ద సాగదీసి వారాల పొడుగునా మనం దాన్ని పట్టుకొని పేయకూడదండి. విన్నాము, మనం అది పాటించకపోయామనుకోండి, కనీసం ఆలోచించాలి, ఆ అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడా అని ఆలోచిస్తే మనకు చాలండి, అర్థమవుతుంది. అదండి. దయచేసి చెడు మాటలను సపోర్ట్ చేయకండి, మంచిని సపోర్ట్ చేయండి. నలుగురికి ఉపయోగపడేలాగా మనం చెప్పేవి 2 మాటలైనా సరే నలుగురిలో కనీసం ఒక్కరికైనా ఉపయోగపడేలాగా మాట్లాడాలి. మనం చేసేది ఒక్కరికైనా ఉపయోగపడేలాగా ఉండాలి అనేది నా భావన.